ఇదివరకు అమెరికన్ మీడియా కాస్త నిష్పాక్షికంగా పనిచేసే ప్రయత్నం చేసేది. అయితే బైడెన్ వచ్చినప్పుడు ట్రంప్‌ని చెడగొట్టడం కోసం బైడెన్ వాళ్ళ మీదన ఒత్తిడి తెచ్చి వన్ సైడెడ్‌గా పనిచేయించాడు. ఆ రోజున ట్రంప్ దిగిపోవడానికి అక్కడున్న మీడియా అంతా కారణమైంది. ఇంక్లూడింగ్ సోషల్ మీడియా, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు అయ్యని. ఆ తర్వాత అసలు రీజన్ కనిపెట్టినటువంటి ట్రంప్ వాళ్ళ మీదన కేసులే వేశాడా, వెంటాడాడా, వేటాడాడా, తనే సొంతగా ట్రూత్ సోషల్ పెట్టుకొచ్చి ఒక సెటరైట్ చేసుకొచ్చుకున్నాడు. తర్వాత మొన్నటిసారి ట్విట్టర్‌ని కొన్నటువంటి ఎలన్ మాస్క్ ట్రంప్‌కి సపోర్ట్ చేయడంతో మొన్న ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. దాంతో అప్పటినుంచి మీడియా మీద కేసులేసి వాళ్ళని దారికి తెచ్చి ఆళ్ళ దగ్గర నుంచి లక్షల ఏది వందల కోట్ల రూపాయల డబ్బులు పరిహారంగా పొందాడు. దాంతో పాటు ఆ మీడియానంతా దారికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ మీడియాతో రివర్స్ దాడి చేపిస్తున్నాడు. అందులో భాగంగా న్యూయార్క్ టైమ్స్ లాంటోళ్ళు ఒకప్పుడు ట్రంప్‌కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ట్రంప్ కోసం చొక్కాలు చించుకుంటున్నారు. మన పీయూష్ గోయల్ మన వాణిజ్య మంత్రిని క్వెషన్ ఏసాడు నిన్న న్యూయార్క్ టైమ్స్‌కి సంబంధించిన జర్నలిస్టు. ఏమని? యూరోపియన్‌కి మనకి మధ్యన ట్రేడ్ అగ్రీమెంట్ జరిగింది కదా నిన్న. ఉర్సులైన వాండర్ లీన్, ఆ కింటు ఇట్లాంటోళ్ళు వచ్చి రావటం, మనం జరుపుకోవడం ఇదంతా జరిగింది కదా! దీని వెనకాల ట్రంప్ పాత్ర ఉందని, మీ ఇద్దరి మధ్యన సమన్వయం ట్రంపే చేశాడట కదా అని. అప్పుడు సాధారణంగా ఆహ్, మేబీ అని గనక అంటే గనక అదిగో ట్రంప్ ఆశీస్సులతోనే భారత్, యూయూ సంబంధాలు లాంటి ప్రొజెక్షన్ చేసేది అంతర్జాతీయంగా. అసలు ఆయనకి తెలుసో తెలీదో కూడా తెలీదు మాకు అని చెప్పేసాడు పీయూష్ గోయల్. మేము ఏ సంప్రదింపుల్లో మేము నేరుగా మాట్లాడుకున్నాం అని చెప్పాడు. తద్వారా అమెరికా పాత్ర లేదు, ట్రంప్ పాత్ర లేదు. అసలు ట్రంప్ అనేవాడు ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌కి ఆడి దేశంతోనే కుదరకపోతే యూయూతో వాడెందుకు చేస్తాడు? ఆ విషయాన్ని పరోక్షంగా తేల్చి చెప్పాడోడు బెత్తరపోవడం. ఇప్పుడు అమెరికన్ మీడియా వంతైంది. ట్రంప్‌కి అదొక అవమానకరమైనటువంటి అంశం. భవిష్యత్తులో ఏడవడానికి అదొక పాయింట్ తీసుకుంటాడు.